ఊర్లల్లా ఏదన్నా జాతరైనా ఇంకేదన్నా ఊరేగింపైనా లేదంటే పక్కింటోళ్ళు ఎదిరింటోళ్ళు లొల్లి పెట్టుకున్నా ఎమ్మటే బంగులెక్కుతారు. బయటికెళ్ళి చూస్తే అక్కడ మందమే కానొస్తుంది. అదే బంగులెక్కి చూస్తే చాలా దూరం దాకా చూడొచ్చు. ఇక వాటర్ ట్యాంకో గుట్ట మీదకో ఎక్కితే ఊరు మొత్తం కానొస్తుంటది. ఏడ ఏమైతుందో ఎరకైతుంది. అగో అచ్చం గదే పిలానేసిండ్రు ఆంధ్ర పోలీసులు సుతా. అరేవా కిటికీలా కూకున్నారు పరాకత్తిగా. ముగ్గురున్నారు. ఏం మామలా మరేస్తున్నారో మరి. ఇంతల్నే ఇటుకెళ్ళి ఒక బైకు ఇద్దరు రప్పును ఉరుకొచ్చాన్రు. బండి దిగుడే ఆల్చం సీదా బంగ్లాలకు జొర్రబడ్డాడు. ఏం చేస్తున్నారా ఇడా ఎందుకున్నారా అని బయటికి గుంజుకొచ్చారు పోలీసులు. ముగ్గురే అనుకుంటే లోపల ఇంకొకటి దాసుకున్నాడు. పోలీసులు కూడా ఇంకింతమంది దిగినరు. ఇటు చూడండి పాడుబడ్డ బంగ్లా మీద కూకొని ఎవరు వస్తున్నారా అని ఏటింగ్ చేస్తుంటే అటుకెళ్ళి 2 బండ్ల మీద ఉరుకొచ్చారు పోలీసులు. దూరంలో బండ్ల దగ్గరికి రాగానే గిటొచ్చిరేంది సారు అనుకుంటా దిగిండు. సీదా బండి కాడికి పోయి చెకింగ్ చేస్తే చిన్న చిన్న పొట్లాలు చూడంగానే రిమ్మిచ్చినంత పని అయ్యింది 4 సింహాలకు. గంజాయి మరి అమ్మేతానికి ఈడాట పెట్టిరన్నట్టు. తమిళనాడుకెళ్ళి వచ్చి తిరుపతి పక్కుల దందా చాలు చేసిండట పనివంతుడు. మునుపు గంజాయి కేసులో మల్క అరెస్ట్ అయినా అలవాటైన పానం మూకొన్నట్టు ఉంది. మొదలు దొరికింది కూడా గప్ప గప్ప గంజాయి గుంజుతున్న బ్యాచే. పడవ బంగ్లాలు అడ్డా వేసుకొని అడ్డమైన కథలు పడుతున్నారని పట్టేసానికి డ్రోన్ కెమెరాలు దింపారు పోలీసులు. గాలిలో తిరుక్కుంటా ఏడేమైతున్నదో వీడియో తీసి పంపిస్తే మనోళ్ళ యాక్షన్ ఉంటది అన్నట్టు. మనిషికి 2 కన్నులే గాని ఇది 3వ కన్ను లెక్క మరి.